నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం రోజున సీఎం కప్ 2024 కొడిమ్యాల మండల స్థాయి క్రీడా ఎంపిక పోటీల ముగింపు బహుమతుల కార్యక్రమానికి సభాధ్యక్షురాలిగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు ఆచి విజయేంద్ర అధ్యక్షత వహించారు. మండల స్థాయి పోటీలలో గెలుపొందిన విజేతలకు ఎంపీడీఓ స్వరూప, ఎస్ఐ సందీప్, ఎంఈఓ శ్రీనివాసులు బహుమతులు, మెడల్స్ అందజేశారు. నువ్వు తల్లనేరా ఏం లేదు లోపల నీకెందుకు రా ఇలా టచ్ చేసి స్క్రీన్ మంచి తెల్లగా ఒక 30 సెకండ్లు అందరు పడద్దా పొద్దున గేమ్ అంటే వాళ్ళు 6 వేసి గ్రౌండ్ ఉంటారు. ఈవెన్ నేనే అంతే ఉంటాయి. క్రికెట్ అంటే పొద్దున 6 o'clock పోయి ఉండేటోని స్టడీ అంటే మాత్రం 8 ఇస్తాను. నిజమే, ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే ఇది. సో దానివల్ల మనకే కొంచెం బెటర్ ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అంటే మనం ఏదైనా డిసీజ్ వచ్చినా కొంచెం మిగతా వాళ్ళ లెక్క వెంటనే కింద పడిపోకుండా వెంటనే బెడ్ మీద పడకుండా కొంచెం హెల్తీగా ఉంటాం. అది మనకు అలాగే ఈ మండల్ లెవెల్ తోటి ఆగకుండా మీరు నెక్స్ట్ డిస్ట్రిక్ట్, స్టేట్ లెవెల్, ఒకసారి నేషనల్ కూడా రిప్రజెంట్ చేయాలని, మన కొడిమ్యాల మండల్కి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడిలో తలకు బలమైన గాయం తగిలి సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ ను గురువారం నాడు తెలంగాణ రాష్ట వర్కింగ్ జర్నలిస్టుల సంఘం TUWJ రాష్ట అధ్యక్షులు కె విరహత్ అలీ పరామర్శించారు. సందర్భంగా ఆయన రంజిత్ ను పలకరించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. రంజిత్ తలపై మోహన్ బాబు లోగోతో బాదడంతో తగిలిన బలమైన గాయం చూసి విరహత్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా శుక్రవారం రోజున దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో తెలంగాణ రాష్ట్రం నుండి డ్రగ్స్ ను తరిమే విధంగా సిద్దిపేట రన్నర్ అసోసియేషన్ మరియు యాంటీ డ్రగ్స్ యూత్ వారి నిర్వహించిన టోకెరన్ ముఖ్య అతిథులుగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మరియు SC/ST కమిషన్ చైర్పర్సన్ బగి వెంకటయ్య, బీఆర్ఎస్ పార్టీ రాష్ట నాయకులు తోట కమలాకర్ రెడ్డిలు ప్రారంభించిన సందర్భంగా దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఈ డ్రగ్స్ మహమ్మారిని నివారించడానికి నా వంతుగా తొలి ప్రయత్నం నా నియోజకవర్గం నుండే మొదలుపెట్టినందుకు ఈ రోజు సిద్దిపేట రన్నర్ అసోసియేషన్ మరియు యాంటీ డ్రగ్స్ యూత్ తోట కమలాకర్ రెడ్డి వారిని అభినందించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అన్ని పార్టీల నాయకులు చూసేవాళ్ళు రూట్ మనం ఇక్కడ నుంచి ఫ్లాగ్ హోస్ట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి టూకేతన్ ప్రారంభమవుతుంది.
ఇక్కడ నుంచి మీరు అక్కడే ఉండాలి, మీరు అక్కడే ఉండాలి. మీరు ఇటు రండి, మీరు ఇటు రండి. డ్రగ్స్ నిర్మూలన కోసం నడుస్తున్నటువంటి సోకియా డ్రగ్స్ లో భాగంగా ఈరోజు కూడా నడుం బిగించాలి. రాజు కంటిన్యూ. వాళ్ళు మనల్ని మంచిగా చదివిపియాలి, నా కొడుకును డాక్టర్ని చేయాలి, ఇంజనీర్ని చేయాలి, ఒక గొప్ప ఉద్యోగం సంపాదించాలి నా కొడుకు అని చెప్పేసి మనల్ని చదివిపిస్తా ఉంటే మనము ఏం చేస్తా ఉన్నాం? మన యువకులంతా కూడా బర్త్డే పార్టీల పేరుతోటి, దోస్తార్ల పేరుతోటి, రకరకాల వ్యాపకాలతోటి వాళ్ళంతా కూడా డ్రగ్స్ కు బానిసైపోయి ఈరోజు మన పల్లెటూరు ఎత్తుతున్నది. ఆ గ్రామాల్లో, మన గ్రామాల్లో ముఖ్యంగా మిరుదొడ్డి మండలంలో ఈ డ్రగ్స్ రహిత మిరుదొడ్డి మండలంగా మనం నిర్మాణించుకోవాలని చెప్పేసి మిరుదొడ్డి మండలంలో ఉన్నటువంటి 10 గ్రామాల్లో ఈ రోజు ఈ ధర్మారం గ్రామంలో ప్రారంభించినటువంటి ఈ రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రతిరోజు ప్రతి ఒక్క గ్రామంలో నిర్వహించి 10 రోజుల పాటు నిర్వహించుకొని మనం మిరుదొడ్డిలో 22 తారీఖు నాడు మనం పూర్తిగా అవగాహన కల్పించి మన మిరుదొడ్డి మండలంలో ఉన్నటువంటి యువకులకు అందరికీ కూడా డ్రగ్స్ మీద అవగాహన. మన ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, మన ప్రియతమ నాయకుడు, మన దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, మరి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మన కమలాకర్ రెడ్డి గారికి, మరి రన్నర్స్ అసోసియేషన్ మా బాపిరెడ్డి బాగా కష్టపడి పనిచేసిన మా బాపన్న గారికి, ఇక వేదికపై ఉన్నటువంటి పెద్దలకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా యువకులకు అందరికీ, ప్రెస్ సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ నా యొక్క జై భీములు, నమస్సుమాంజాలు. కళ్ళు సీజన్ తెచ్చుకొని తాగేది, అది మెల్లమెల్ల కళ్ళు పోయి బీర్ అయింది, బీరి పోయి విస్కీ ఇంత సారనో గీరనో మనం ఇదివాడదాకా ఈ నేళ్ల నుంచి పెద్ద మనుషులు తరతరాల నుంచి అదే నడుస్తున్నది. అయితే కళ్ళు సీసా లేకుంటే ఇంత విస్కీ, ఇంత బీరు, ఇంత నాటుసారా గంట మట్టికే మనకు ఊర్లలో అలవాటు. ఈ డ్రగ్స్ బుక్స్ అంటే ఏందో ఎవరికి తెలియదు. ఇవాళ దాన్ని కూడా అది సరిపోతలేదు మనకు, యువతకు కానీ పిల్లలకు కానీ. అది ఇంకా ఏమో ఉంటుంది, అది తింటే ఇస్తున్నది. మనవానికి రాకపోవచ్చు, గ్రామాలలో తెలియకపోవచ్చు. మన దగ్గర కూడా ఈ వ్యవస్థ వచ్చింది. పిల్లలు తల్లిదండ్రులను కొట్టి మరి కష్టపడి సంపాదించి ఇంతో అంతో ఎకరమో 2 ఎకరాలు నాటేవు, మరి హోంవర్క్ కంప్లీట్ చేసిండా, చదివిండా లేదా అని చెప్పి మనం పట్టించుకోము. ఎందుకంటే మన పొద్దుగాలగానే మన ఎద్దు, మన వ్యవసాయం, మన కథ, మన కార్ఖానా మనకే ఉంటుంది. వాడు బడికి కానీ ఈ బాబు ఎటు పోతున్నాడు, ఏమవుతుందని చెప్పి మనకు తెలుస్తలేదు. స్కూల్ పిల్లలే కాదు, కాలేజీ వాళ్ళు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు, మంచి వాళ్ళు కూడా ఇలా డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. దీంతో అప్పటిదా ఉంటుంది తెల్లు పుట్టరుగా సన్నుప్పు, ఆ సన్నుప్పు లెక్క ఉంటుంది, చిన్న టాబ్లెట్లో పెట్టుకొని తినిపిస్తారు. అది మరి తింటుండని చెప్పి డాక్టర్ చెప్పడానికి మనకు తెలియదు. మరి దీన్ని ఎట్లయినా నిర్మూలించాలి. మరి నిర్మూలిస్తేనే మన బతుకు. దావతులే పొద్దుగాల కూర్చుంటే పొద్దుగా కనుక బీరు తాగుడు, విస్కిల్ తాగుడు, కళ్ళు తాగుడు, రకరకాల అవి కూడా కల్తీ అయిపోయినాయి. ఇక కొందరు కోపం వస్తే నేను చెప్తా కానీ కొన్ని అన్ని కల్తీలు అయిపోయినాయి. ఆలోచించాలి మీరు కూడా. వానికి పోయేటప్పుడు పోయిండు, వచ్చేటప్పుడు రావస్తలేదు, ఏ బస్ ఎక్కల్లో తెలుస్తలేదు, ఏ రైలు ఎక్కల్లో తెలుస్తలేదు. నాకు ఫోన్లు వచ్చినాయి. నేను ఢిల్లీలో మొన్నటానికి ఎంపీ ఉన్నప్పుడు, సార్ మా వాళ్ళు ఢిల్లీకి పోయారు, తప్పిపోయారు అని పలానాళ్ళ చెప్ప, నేను పేరు కానీ సరే మంచివాడు పోయాడు. వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని శిక్షించాలి. మీకు కూడా కొన్ని పాండబ్బలాలను దుకాణాలను అమ్ముతుంటని చెప్పి సమాచారం అందిస్తారు. వీళ్ళు అమ్మేది కూడా పాండబ్బలాలను దుకాణాలలో చిన్న చిన్న పొట్లాలు చేసి అమ్ముతుంటారని తెలిసింది. మీకు అనుమానం ఉంటే నా నెంబర్ కూడా రాసుకొని నాకు ఫోన్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళని లోపలేపిస్తా. కేసు బుక్ చేపించి జీవితంలో మళ్ళీ జైల్లోకి వెళ్ళి బయటకు రాకుండా చేసే బాధ్యత. ఇలా ప్రోగ్రాం పెట్టి పోగానే సరిపోదు. మనం ఇలా తూతు మంత్రంగా ఇట్లా పోయి అట్లా రౌండ్ కొట్టచ్చి ప్రోగ్రాం పెట్టి 4 డైలాగులు కొట్టి మాట్లాడంగానే ఇది కంప్లీట్ ఇయ్యాలతో మూస్తలేదు. దీన్ని కంటిన్యూ చేద్దాం. ఇది ఒక్క ధర్మారమే కాదు, అంతటా మనం తెలిసిన వాళ్ళు అంతటా కూడా
లఘు చిత్రాల నిర్మాతలు సందేశాత్మక చిత్రాల నిర్మాణాలు చేపడుతూ ఈ సమాజానికి మార్గనిర్దేశకులుగా నిలవాలని రామకుండం ఎస్ఐ సంధ్య కోరారు. పల్లవి చరణం మీడియా క్రియేషన్ బ్యానర్ పై నిర్మిస్తున్న సదామి సేవలు షార్ట్ ఫిలిం కు శుక్రవారం రామకుండం ఎస్ఐ సంధ్య క్లాప్ కొట్టి ప్రారంభించారు. సందర్భంగా ఎస్ఐతో పాటు చిత్ర యూనిట్ డైరెక్టర్ మోదుంపల్లి రామస్వామి మాట్లాడుతూ లఘు చిత్రం ద్వారా యువతను సన్మార్గంలో నడిచేలా సందేశాత్మక ఇతివృత్తంలో కూడిన లఘు చిత్రం నిర్మించడం జరుగుతుందని తెలిపారు. నాగరాజ్ కొట్టుకి వెళ్ళాలి. ముహూర్తం షాట్ ఉంది ఇంకా అయిపోయింది. చెప్పండి. నేను రెండు వాడుతున్నాను. రెడీనా? ఇన్స్ట్రుమెంట్ పోవాలి కొంచెం సేపు ఒకటే నాయిస్ వస్తుంది. ఓకేనా? ఓకే, యాక్షన్. పల్లవి చరణం మీడియా క్రియేషన్స్ ఆల్ ది బెస్ట్. బాగున్నారా? బాగున్నాం సార్. ఏరా కార్తీక్, ఎగ్జామ్స్ బాగా రాశారా? రాశాం సార్. ఈరోజు ఇక్కడ పల్లవి చరణం మీడియా క్రియేషన్స్ వాళ్ళు చిత్రీకరిస్తున్నటువంటి షార్ట్ ఫిల్మ్ ఓపెనింగ్ సందర్భంగా నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది ప్రారంభోత్సవానికి. దీని డైరెక్టర్ రామస్వామి గారు నిన్న ఆల్రెడీ నాకు వచ్చి స్టోరీ చెప్పడం జరిగింది. స్టోరీ బాగున్న కారణంగా నేను ఇది ఓపెనింగ్కి రావడం జరిగింది. స్టోరీలో ఏంటంటే యూత్ పిల్లలు ఎలా చెడిపోతున్నారు, వాళ్ళని ఎలా సక్రమమైన దారిలో పెట్టాలి, వాళ్ళకి ఎలా అవేర్నెస్ ఇవ్వాలి అన్న కొన్ని కారణాల వల్ల. పల్లవి చరణం మీడియా క్రియేషన్స్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. మా పల్లవి చరణం మీడియా క్రియేషన్స్ బ్యానర్పై ఈరోజు సదామి సేవలో అనే షార్ట్ ఫిలిం ఇక్కడ ప్రారంభించడం జరిగింది. రామగుండం గవర్నమెంట్ హై స్కూల్ ఆవరణలో ఈ ప్రారంభోత్సవాన్ని మన రామగుండం ఎస్ఏ సంధ్య మేడం గారు ముహూర్తపు షాట్గా చిత్రీకరించడం జరిగింది. ఈ సదామి సేవలో షార్ట్ ఫిలిం యువతను ఉద్దేశించి, యువతను ఉత్తేజపరిచి, యువత మంచి మార్గంలో నడిచే విధంగా ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు రామగుండం ప్రాంతంలో మరి హై స్కూల్ ఆవరణలో సదా మీ సేవలైనటువంటి చిత్రాన్ని గౌరవనీయులు మోదుంపల్లి రామస్వామి గారి ఆధ్వర్యంలో డైరెక్షన్గా నిర్వహిస్తున్న సందర్భంలో రామగుండం ఎస్ఐ గారు సంధ్య మేడం గారు వచ్చి ఆవిష్కరించడం జరిగింది. మరి ఇటువంటి సందేశాత్మకమైన చిత్రం కేవలం యువతను దృష్టిలో పెట్టుకొని మరి వారు బాగుంటేనే, యువత బాగుంటేనే దేశం బాగుంటుంది, దేశం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది అని యువతను దృష్టిలో పెట్టుకొని ఒక సందేశాత్మకమైన లఘు చిత్రాన్ని మరి మానవాళికి అర్పించడానికి మరి మోదుంపల్లి రామస్వామి గారు ముందుకు రావడం జరిగింది. మరి ఇటువంటి సందేశాత్మకమైన చిత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆదరించి మరి దీనికి శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుకుంటూ మరి ఈ చిత్రంలో నటిస్తున్నటువంటి నటీనటులందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క చిత్రానికి కానివ్వండి, చిత్రానికి సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కానివ్వండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ
ప్రాతినిధ్య సంఘంగా ఉన్న ఐఎన్టీయూసీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వ సహకారంతో ఒక్కొక్కటి అమలు చేసి వస్తున్నామని ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి ధర్మపురి తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుర్తింపు సంఘం ఎన్నికల సందర్భంగా మొదటగా ఇచ్చిన హామీ మేరకు సింగరేణిలో కొత్త బావులను తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి బీజం పడిందని, అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నిన్న ఢిల్లీలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిని కలిసి 7 కొత్త బావుల అనుమతులు కోరడం జరిగిందని, త్వరలోనే కొత్త బావులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. ఇప్పుడు లేడు సరి లేడు ఆయన ఎవరు కనమంటారా ఒకసారి ఫోన్ అన్నా భయ్యా నమస్తే అన్న అక్కడ ఇవ్వమంటారా ఇప్పుడు ఎవరు ఇవ్వమంటారు అక్కడ తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 7వ తారీఖు నాడు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజాపాలన అనే ఒక నినాదంతో ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుంది. ఫస్ట్ విడతగానే అటు ప్రమాణ స్వీకారం చేసే గంట ముందే కేసీఆర్ ప్రగతి భవన్ ఇనుప కంచెలు తెలవగొట్టి జ్యోతిరావు పూలే భవన్గా దాన్ని మార్చడంతోనే ఆ రోజు నుంచే ఈ తెలంగాణలో మార్పు స్టార్ట్ అయింది. రెండవది ఏంటంటే ప్రజాపాలనలో అప్పుడు వాళ్ళు ఎన్నికల్లో 6 హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు. డిసెంబర్ అదే నెల 27వ తారీఖు నాడు సింగరేణిలో ఎన్నికలు జరిగినాయి, గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు. అందులో మేము కూడా 6 గ్యారంటీలు ఇచ్చినాం. ప్రధానంగా కొత్త గనులు తేవాలని. ఎందుకంటే ఆనాడు 52 అండర్ గ్రౌండ్ మైన్లు ఉంటే ఇవాళ 22కు పడిపోయినాయి. 30 గనులు మూతపడ్డాయి ఎక్స్పెన్షన్ పీరియడ్ ఓపెన్ కాస్ట్లలో. 19 ఓసీలు అయినాయి. మరి రిజర్వ్స్ అయిపోతూ ఉన్నాయి. కార్మికుల సంఖ్య తగ్గుతుంది, యాంత్రికరణ పెరుగుతుంది, ప్రైవేటీకరణ పెరుగుతుంది, నిరుద్యోగ దాంతో పాటుగా నిరుద్యోగం కూడా పెరుగుతుంది ఈ ప్రాంతంలో. కాబట్టి మేము కొత్త గనులు వస్తేనే ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఈ నిరుద్యోగ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఆనాడు మా మేనిఫెస్టోలో కూడా మొదటి డిమాండు కొత్త బొగ్గు గనులను తీసుకొస్తామని మేము హామీ ఇచ్చినాం. దానిలో భాగంగానే నిన్న ఢిల్లీ వెళ్ళి బొగ్గు గనుల శాఖ మంత్రికి మా ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు కలిసి 7 బొగ్గు గనులకు సంబంధించిన కొత్త గనులను ప్రారంభించే వీలుగా అనుమతులు ఇవ్వాలని రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. వాళ్ళు స్పందించిండ్రు. అది త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ తెలంగాణలో ఉన్న 6 జిల్లాలలో సింగరేణి ప్రాంత కార్మికుల పిల్లలు, నిరుద్యోగులందరికీ కూడా ఇది శుభ పరిణామం అని పత్రిక ద్వారా మీ ద్వారా నేను తెలియపరుస్తూ ఉన్నాను. అంతేకాకుండా ప్రైవేటీకరణను అడ్డుకుంటామని కూడా చెప్పినాం. రెండో డిమాండ్, ఆ ప్రైవేటీకరణ అడ్డుకున్నలో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి గారు, పెద్దలు ఐటీ శాఖ పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారి వారి సహకారంతో, ఇక్కడ మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి సహకారంతో ఆ బొగ్గు గనులను ప్రైవేటీకరణకు పోకుండా కిష్టారం పోసి, కోయగూడెం పోసి, ఇక్కడ మన తాడిచర్ల బ్లాక్ 2, నైని బ్లాక్, కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఈ 4గిటిని ప్రైవేటు వరకు అప్పచెప్పాలని, తాడిచర్ల 2ను అరబిందో అనే ఒక ఫార్మా కంపెనీకి, అంటే బొగ్గుతో సంబంధం లేని ఒక ఫార్మా కంపెనీకి అప్పచెప్పడం జరిగింది. 10 సంవత్సరాలు తట్టడి బొగ్గు కాదు కదా, దాన్ని ముట్టలే ఆయన. మరి అదేవిధంగా నైని బ్లాక్ కూడా 10 సంవత్సరాల నుంచి దాన్ని ముట్టలే.
కోయగూడము ఈ కిష్టారం ఊసిని ప్రైవేట్ పరం చేసి ఆడ అవుట్సోర్సింగ్ విధానంతో చేసిండు. మరి మేము వెంటనే బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, మన సిఎండ్ఎండి గారు ఒరిస్సా వెళ్ళి నైని బ్లాక్ అక్కడ ముఖ్యమంత్రి గారితో గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీతో మాట్లాడి 85 హెక్టార్ల భూమికి డబ్బులు ఇచ్చి దాన్ని ప్రారంభించే దిశగా మరి ఆ గవర్నమెంట్ను ఒప్పించి ఇవాళ అంటే జనవరి నెలలో 10,000 టన్నులు వచ్చే విధంగా ప్రణాళికలు తయారు చేసినాం. దాన్ని రేపు ఉత్పత్తి ప్రారంభించే దిశగా ఐఎన్టీసీ మా పెద్దలు జనప్రసాద్ గారి కృషి మేరకు జరుగుతూ ఉంది. ప్రతిమ శ్రీనివాసరావుకు దాన్ని ఇచ్చారు, అరబిందో కంపెనీ ద్వారా దాన్ని అడ్డుకున్నాం. అది మన గవర్నమెంటే టేక్ ఓవర్ చేసింది, అది కూడా ప్రారంభిస్తాం. రెండవది అడ్రియాల ఏఎల్పి అడ్రియాల ప్రాజెక్టు 2 దాన్ని కంపెనీ ద్వారా నడపడానికి దాని బొగ్గును ఇప్పటికే పోయిన నెల అంటే దరిదాపు అక్టోబర్ నెలలో సిఎండ్ఎండి గారి ద్వారా మేము మరి కార్మిక సంఘాలం అందరం శ్రీధర్ బాబు గారి అనుమతి మేరకు దాన్ని ప్రారంభింపజేసాం. అది రోజు 1000 టన్నుల బొగ్గు వస్తూ ఉంది. ఈ విధంగా ప్రణాళికాబద్ధంగా ఐఎన్టీసీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటా ముందుకు వెళ్తాను. ప్రాతినిధ్య సంఘంగా ఉన్న కార్మికుల పక్షాన నిలబడి ప్రభుత్వ సహకారం తీసుకొని మరి వాళ్ళ ఐఎన్టీసీ జనప్రసాద్ గారి నాయకత్వంలో, పెద్దలు మా సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో, శ్రీధర్ బాబు గారి సహకారంతో ఇది నడుస్తూ ఉంది అని మనం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే ఆనాడు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మరియు ఇప్పుడు బీఆర్ఎస్ అనేది అప్పుడు టీఆర్ఎస్ ఆనాడు కారుణ్య ఉద్యోగాలు 400 మందికి కరోనా పేరట వాళ్ళ వయసు అయిపోయి వాళ్ళకు ఆర్డర్లు ఇవ్వక మూలాన పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా 176 జూనియర్ పోస్టులు జూనియర్ అసిస్టెంట్ వాళ్ళే కూడా కోర్టుకు వెళ్ళి పేపర్లు లీక్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకొని వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు బయట వేరే రకరకాల ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు నాకు ఉద్యోగం వస్తుంది కదా అని పాపం వాళ్ళు వస్తే వాళ్ళను 3 సంవత్సరాలు కోర్టుల చుట్టూ దింపి ఆఖరికి వాళ్ళకు ఆర్డర్లు ఇవ్వలేదు. వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడతాయి, వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నదని మా జనప్రసాద్ గారు మేము అనేకమైన లెటర్లు రాసి రేవంత్ రెడ్డి గారిని కలిసి ముఖ్యమంత్రి గారిని శ్రీధర్ బాబు గారి సహకారం తీసుకొని ఫిబ్రవరి 7వ తారీఖు నాడు ఈ సంవత్సరం అంబేద్కర్ బొమ్మ సాక్షిగా సచివాలయం దగ్గర ఆ 400 కుటుంబాలతో పాటుగా కారుణ్య ఉద్యోగాలు ఈ 126 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను కూడా మేము ఇప్పించడం జరిగింది. అంతేకాకుండా తమ సమస్యలను పరిష్కరించాలని చలో హైదరాబాద్ బాట పట్టిన ఆర్పీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్పీల పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన ఆర్పీలు శుక్రవారం చలో హైదరాబాద్ బాట పట్టారు. ఈ మేరకు గోదావరికని నుండి హైదరాబాద్ బయలుదేరిన ఆర్పీలను కరీంనగర్లోని కొత్తపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకుని ఆర్పీలు చలో హైదరాబాద్ ప్రయత్నాలను భగ్నం చేశారు. ఆర్పీలు టోల్ ప్లాజా వద్ద రోడ్డుపై బైఠాయించిన నిరసన తెలుపగా పోలీసులు ఆర్పీలను అరెస్ట్ చేసి సుల్తానాబాద్లోని ఆర్యవిశ్వ భవనంలోకి తరలించారు. సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఆర్పీల సంఘం అధ్యక్షురాలు శారద మాట్లాడుతూ తమకు గత 6 నెలల నుండి జీతాలు రావడం లేదని, ఉద్యోగ భద్రత కూడా లేకుండా పోయిందన్నారు. ఆర్పీలకు 6,000 రూపాయల జీతం అందిస్తున్నారని, జీతాలు కూడా పెంచాలని డిమాండ్ చేశారు. సరిపోండి, ఇంకోటి చేయండి.
వీళ్ళు తింటలేరు. శారద, నేను పెద్దపల్లి జిల్లా ఆర్పీ యూనియన్ అధ్యక్షురాలను. గత 18 సంవత్సరాల నుంచి మేము ఆర్పీగా చేస్తున్నాం, కానీ మాకు జరగాల్సిన న్యాయం మాత్రం జరగలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు 2,000 రూపాయలు ఒకసారి పెంచడం జరిగింది, తర్వాత 4,000 రూపాయలు పెంచడం జరిగింది. 6,000 రూపాయలతోటి అరిగోస పడుతున్న ఆర్పీలు ఎంతో మంది ఉన్నారు. అయినా కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏదైనా చేస్తేది కావచ్చుననే ఆలోచనతో ఉన్నాం, కానీ ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించలేదు. అసలు ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించలేదు. ప్రభుత్వ పథకాలు మాత్రం ప్రజల్లోకి చేరవేరేది మేము. మొన్న జరిగిన కులగణన సర్వేలో ఒక్కొక్క ఆర్పీ ఛార్జీలు 3,000 రూపాయలు అయినాయి. 3,000 రూపాయలు కూడా పెట్టుకొని మేము ఇంటింటికి వెళ్ళి మేము సర్వే చేసినాం. వాళ్ళు తిట్టినా రేపు రాపో మా ప్రాపో అని చెప్పినా కానీ మేము సర్వే చేయడం జరిగింది. అయినా కానీ మాకు ఎలాంటి గుర్తింపు అన్నది లేదు. మా డిమాండ్స్ ఏంటంటే, ఈ రోజు డిమాండ్స్ ఏంటంటే, గత 7 నెలల నుంచి మాకు జీతాలు రావడం లేదు. వెంటనే జీతాలు మా అకౌంట్లోకి మా సమైక్య అకౌంట్లోకి పడాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, 6,000 రూపాయలతోటి మాకు జీతం సరిపోవట్లేదు, జీతాలు పెంచాలి. తర్వాత వచ్చేసి మాకు డ్రెస్ కోడ్ లేదు, ఐడెంటిటీ కార్డు లేదు, ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత అన్నది ఏమి లేదు. ఇవన్నీ మాకు కల్పించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈరోజు మేము పెద్దపల్లి జిల్లా నుంచి 71 మంది ఆర్పీలము హైదరాబాద్కు తరలి వెళ్తుంటే మమ్మల్ని మార్గ మధ్యంలో కరీంనగర్ టోల్గేట్ దగ్గర మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ ఒక 5-6 గంటలు ఉంచుకొని మళ్ళీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మా డిమాండ్స్ ఏంటి అంటే, మా జీతాలు తొందరగా మాకు రావాలని మేము కోరుకుంటున్నాం. సింగరేణి క్వార్టర్లను పొందిన కార్మికులు తమ క్వార్టర్లను కమర్షియల్ కోసం రెండుకి ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు జీఎం శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కార్మికుల కోసం ఇచ్చిన క్వార్టర్లను 40,000కు పైగా రెండుకి ఇస్తున్నట్టు వస్తున్న ఆరోపణల మేరకు జీఎం స్పందించారు. అలాంటివి జరిగితే సంస్థపరంగా చర్యలు ఉంటాయని తెలిపారు. ఇప్పుడు ఐఎన్టీఎంలోనే అయిపోతుంది. ఫ్యాకల్టీ అండ్ కొనాలు తరగడం అంటే ఈ సంవత్సరము అన్ని సంవత్సరాల కన్నా డిఫరెంట్గా మనము సింగరేణి డేని జరుపుకోవాలి. సో దానికి సంబంధించి ఆ మీటింగ్లో ఎలా చేయాలి అనేది జిఎం గారి సమక్షంలో ఆల్ హెచ్ఓడీస్ అందరూ కూడా ఎలా ఉంటాయి, వాటిని ఎలా చేద్దాము అనే దాని మీద నిన్న డిస్కషన్ అయ్యింది. డే అంటే మన ఇంట్లో మనం ఎలా పుట్టినరోజు జరుపుకుంటాము, తోరణాలు ఇవన్నీ పెట్టేసుకొని వాతావరణంలో మన యొక్క సింగరేణి పుట్టినరోజు మనం జరుపుకోబోతున్నాము డిసెంబర్ 19న. వాడికి రావాలి అని అంటే ఎక్కువ గ్యాదరింగ్ని మనము చేయాలి అంటే అప్పుడు మాత్రమే అందరూ వస్తారు. దానికి కావాల్సిన ప్రోపగాండా, పబ్లిసిటీ ఇదంతా మనం చేయాలి. మనకి ఇప్పుడు ఎంతమంది క్లాసులు జరుగుతున్నాయి? 700 మెంబర్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఎవరు రాకపోయినా వాళ్ళని డిలీట్ చేస్తాం. ప్లీజ్ మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే మేము చేస్తున్నామనంటే అందులో మీరు ఫ్యాకల్టీ ఇదిగా దానికి ప్రెస్క్రిప్షన్ మీరే చేసుకోవాలి, మేమే కల్పించాలి. 700 + 700 అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ మేము కూడా ఒక 5 మంది వస్తాం. అది బాధ్యత మీరు తీసుకోవాలి. సో సింగరేణిలో ఎక్కడ లేని వీటిని అయితే పిలిపిద్దామని ఒక నిర్ణయం తీసుకున్నాము. అది ఇంకా కన్ఫామ్ కాలేదు ఎవరనేది. అంటే మనకు వచ్చినటువంటి బడ్జెట్లోనే. అందరికీ నమస్తే. మన సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడు కూడా ఘనంగా జరపడానికి మేనేజ్మెంట్ వారు
అనుమతి ఇచ్చారు. ఈ నెల 23వ తారీఖు నాడు, అంటే వచ్చే సోమవారం నాడు, 23వ తారీఖు సోమవారం నాడు మన గోదావరి ఖని జేఎన్ స్టేడియంలో అద్భుతంగా జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా 19వ తారీఖు ఉదయం, అంటే వచ్చే శుక్రవారం నాడు మంచిగా క్వార్టర్లను ఉంచుకున్న వాటి గృహశోభ అన్న పేరుతోని మంచిగా క్వార్టర్లు పచ్చదనంతో శుభ్రంగా ఉంచుకున్న నీట్నెస్ కొన్ని కాంపిటీషన్ చేయడం జరుగుతున్నది. అట్లనే వెల్ బేబీ షోలు, అంటే వెల్ బేబీ షో చిన్నపిల్లల కోసం 19వ తారీఖు నాడు వచ్చే శుక్రవారం నాడు 4 గంటలకు సాయంత్రం ఏరియా హాస్పిటల్లో దీనికి కావాల్సిన అది జిఎం ఆఫీసులో నమోదు చేసుకోవచ్చు 5 ఏళ్ల లోపు పిల్లలకు. ఇట్లా దీపాలంకరణ పోటీ 20వ తారీఖు నాడు మహిళలకు సాయంత్రం 5 గంటలకు జిఎం కాలనీ గ్రౌండ్ నందు ఉంటుంది. ఆటల పోటీలు అంటే వచ్చే సోమవారం నాడు 21వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు మహిళలకు మాత్రమే జిఎం కాలనీ గ్రౌండ్ నందు మన ఉద్యోగులు, మహిళా ఉద్యోగులకు వారి యొక్క కుటుంబ సభ్యులు, సింగరేణి ఉద్యోగులు, వారి యొక్క పిల్లలు, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల మహిళలు కూడా ఇందులో పాల్గొనవచ్చు. మంచి ఆకర్షణీయమైన ప్రైజులు కూడా ఉన్నాయి. జిఎం కాలనీ గ్రౌండ్లో వచ్చే 21వ తారీఖు నాడు సాయంత్రం 3 గంటలకు నిర్వహించబడుతుంది. ఇది కాక 23వ తారీఖు సోమవారం నాడు 23వ తారీఖు నాడు జేఎన్ స్టేడియంలో ఆకర్షణీయమైన పోటీలు, బహుమతులు మరియు కల్చరల్ ప్రోగ్రామ్స్, డ్యాన్సులు, వివిధ రకాల తినుబండారాలు, స్టాల్స్, ఎగ్జిబిషన్ స్టాల్స్, పిల్లలకు, పెద్దలకు, యువతులకు అన్ని రకాలైన ఆకర్షణలు ఏర్పాటు చేయాలి. ఇది కాక సింగరేణి వాళ్ళ మైన్స్ డిపార్ట్మెంట్స్ని ప్రతిబింబించే యొక్క సింగరేణి వర్క్స్ మైన్లో ఎట్లా ఉంటాయని చూపించే యొక్క ఎగ్జిబిషన్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల వచ్చే 23 నాడు సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, రామగుండము టౌన్ యొక్క ప్రజలు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొని ఎంజాయ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్తే. డిసెంబర్ 31 లోపు ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇండ్ల సర్వేపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ, డి వేణులతో కలిసి సమీక్ష నిర్వహించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల క్షేత్రస్థాయి స్థితిగతులపై ఇందిరమ్మ ఇండ్ల యాప్ వినియోగిస్తూ సర్వే ప్రక్రియ డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కొన్ని ఇష్యూస్ వస్తే వాళ్ళు ఈ పర్సన్ అంటారు, మన రూల్ ప్రకారం ఇది ఓన్ హౌస్ ఆల్రెడీ ఉంది, ఇంకొక ఎలిజిబుల్ లేదు అని మనం అంటాం. సో అట్లాంటి లాస్ట్ లో పెట్టేసుకోండి. మోస్ట్లీ ఒక 100 హౌస్ హోల్డ్స్ ఉంటే ఒక 40, 50, 60 క్లియర్ గా ఇబ్బంది లేకుండా ఉంటాయి. అంటే బోత్కి ఇప్పుడు కాలం కానీ మన పంచాయత్ సెక్రటరీ కానీ సెకండ్ ఏజెన్సీ కానీ ఆ కమిటీ మెంబర్ కానీ మోస్ట్లీ జరిగిన ఎగ్జిట్ ఆఫ్ 60%, 65% ఉంటారు. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ దాట్ పార్ట్. అది చేయండి. ఎక్కడ మనకి ఇష్యూ ఉంది, లేకపోతే వాళ్ళు డిఫరెంట్ చెప్తున్నారు, లేకపోతే మొత్తం సర్వే చేసేసి ఆన్లైన్ డాక్యుమెంట్ అక్కడ వచ్చేసి పార్షియల్గా సేవ్ చేసి పెట్టేసి. సో ఇది మనం చేయాల్సింది. వెరీ వెరీ కపుల్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయి. బట్ మోర్ డీటెయిల్ ఫీల్డ్లోకి వెళ్ళాలంటే మీకు అసలు ఇంకా చాలా ఇష్యూస్ వస్తాయి, ఆలోచించి వస్తాయి. సో మీ రిక్వెస్ట్ ఇనిషియల్గా మనం రేపు స్టార్ట్ చేస్తే డైలీ 15 టార్గెట్ పెట్టుకోండి. ఎవ్రీ ఆపరేటర్ క్లియర్ అయినట్టు రేపు చూడండి. నేను 15 కూడా డిఫికల్ట్ ఏం తీసుకుంటాను. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.